అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు బోరుబావులతో సాగునీటి భరోసా కల్పించడానికి మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం రూపుదిద్దుకుంది. రాష్ట్రంలోని సన్న చిన్నకారు రైతులకు చెందిన బంజరు భూములకి సాగునీటి సదుపాయం కల్పించడం ద్వారా బంగారు భూములుగా మార్చడం జరుగుతుంది. భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న పొలాల్లో ప్రభుత్వమే బోరుబావులు ఏర్పాటు చేస్తోంది. ఎన్టీఆర్ జలసిరి కింద బోర్లు ఇచ్చారు. మాకు బోర్లు బాగా పోతున్నాయి. మినుము జల్లుకున్నాము. ఆ మినుములో కూడా మాకు మంచి ఆదాయం వస్తున్నది. ఇప్పుడు ఆర్టికల్స్ మామిడి చెట్లు మొక్కలు ఇచ్చిన దానివల్ల మాకు కరెంట్ లాగారు. ఇప్పుడు బోర్లకి కరెంట్ అనుకూలంగా ఉంది. ఆ కరెంటు వల్ల మాకు మోటార్లు పోతా ఉన్నాయి. మాకు బాగా లబ్ధి పొందుతున్నాం సార్. దీనివల్ల గ్రామీణ ఉపాధి హామీ ప్రభుత్వ నిధులను ఉపయోగించి నిరుపయోగంగా ఉన్న బంజరు భూములను సాగుకు అనుకూల యోగ్యంగా మార్చడం, అభివృద్ధి చేసిన భూముల్లో ఉచితంగా బోరుబావులను తవ్వించడం, విద్యుత్ సదుపాయం కల్పించడం వంటి పనుల్ని ఈ ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతోంది. సాగునీటి వసతి కల్పించిన భూముల్లో మైక్రో ఇరిగేషన్ శాఖ సహకారంతో డ్రిప్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేయడం, ఉద్యానవన పంటల పెంపకాన్ని ప్రోత్సహించడం వంటివి చేస్తోంది. భూములు సాగు చేసుకునేటట్టు ప్రభుత్వం వారు సహకరించినారు. మామిడి చెట్లు ఇచ్చినారు. మాకు ఆ మామిడి చెట్లు పోషించుకునే దానికి సగమైన ఎయిర్పోర్ట్లు, కరెంటు, మామూలు మోటార్లు, బోర్లు వేసి మోటార్లు పెట్టించి డ్రిప్ సెషన్ ఇచ్చినారు. అన్ని సదుపాయాలు కల్పించినారు. ఇప్పుడు మామిడి చెట్లు కాపు వచ్చినాయి కాబట్టి మంచి ఆదాయాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా మేము సమకూర్చుకొని మా సొంత నిర్ణయాలతో, మా సొంత కష్టార్జితంతో మేము బతకగలుగుతాము. గ్రామీణాభివృద్ధి శాఖ, భూగర్భ జల శాఖ, విద్యుత్ శాఖల యొక్క సమన్వయంతో ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఎన్టీఆర్ జలసిరి ఫేజ్ 1లో 2016 సంవత్సరానికి 9751 బోరుబావులను తవ్వించి 9648 బోరుబావులను విద్యుదీకరించారు. రికార్డ్ టైంలో 36853 రైతులకు చెందిన 95113 ఎకరాల భూమికి సాగునీటి వసతి కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. పథకం అమలులో సాంకేతికతను జోడిస్తూ ఎన్టీఆర్ జలసిరి ఫేజ్ 2 కార్యక్రమంలో 1,24,000 బోర్వెల్స్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 6,25,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రభుత్వం సన్నద్ధమైంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 30,000 బోరుబావుల నిర్మాణం లక్ష్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ ముందుకు సాగుతోంది. సౌర విద్యుత్ వినియోగించడం ద్వారా బోరుబావుల్ని విద్యుదీకరించే వినూత్న విధానానికి ఎన్టీఆర్ జలసిరి ఫేజ్ 2 ద్వారా ప్రభుత్వం నాంది పలికింది. కేవలం భూగర్భ జలాలను వినియోగించడమే కాకుండా భూగర్భ జలాలను సంరక్షించడానికి రీఛార్జ్ కట్టడాలను కూడా ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం ద్వారా నేడు చిన్న సన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఎందరో రైతులు నిలకడగా ఆదాయాన్నిచ్చే మన్నిక గల ఆస్తుల్ని సమకూర్చుకున్నారు. తమ జీవితాలలో వెలుగును నింపుకున్నారు. ముఖ్యమంత్రి గారి దార్శనికతకు అనుగుణంగా పేదరికం, ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకర ఆనందమయ ఆంధ్రప్రదేశ్ నిర్మాణ దిశలో బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులకు ఒక వరప్రదాయిని ఎన్టీఆర్ జలసిరి.